ఈ వీడియో దేవతా విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చా అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పబడుతుంది. ప్రతి ఇంట్లో కూడా ముట్టు మైల అనేవి వస్తూ ఉంటాయి. అందుచేత వీటిని మనం పాటించినట్లయితే శాస్త్రంలో ఏ విధంగా అయితే దూరంగా ఉండమని చెప్పారో అలా మనం దూరంగా ఉంటూ ఆ దేవతా పరిసర ప్రాంతాల్లో మనం తిరగనట్లయితే దీనికి విగ్రహారాధన చేసుకోవచ్చు ఇంట్లో. అయితే విగ్రహాలు సైజ్ ఎంత ఉండాలి అనేది వెంటనే మళ్ళీ ప్రశ్న. తర్వాత ఏ లోహంతో ఉండాలి అనేది ఒక ప్రశ్న. మన శాస్త్రంలో పాటించే వాళ్ళకన్నా ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువ. సరే, దానికి సమాధానంగా నిజానికి స్వర్ణ ప్రతిమ చాలా ఉత్తమం. బంగారు ప్రతిమను చేయించుకుని మన ఇష్టదైవాన్ని పూజించుకోవచ్చు. లేదా రాగి కానీ ఇత్తడి కానీ లోహమూర్తుల్ని లేదా పంచలోహమూర్తుల్ని కానీ మనం చేసుకోవచ్చు. పూర్తి వెండి విగ్రహాలు నిషిద్ధమైనవి. వెండి పాపభూయిష్టమైనది అని చెప్పి వెండి నిషేధించారు శాస్త్రంలో. అయితే పూర్తి వెండి ఎప్పుడు పనికిరాదు. దానికే మనం బంగారు పువ్వు వేస్తూ ఉంటాం కంచాలు అవి చేయించినప్పుడు. బంగారు స్పర్శతో అది పవిత్రం అవుతుంది కాబట్టి వెండి ఒకవేళ వాడుతున్నా కూడా దానికి బంగారు స్పర్శ అనేది ఉండాలి. ఇందులో విగ్రహాలని మనం సువర్ణంతో కానీ లేదా రాగి ఇత్తడి విగ్రహాలను కానీ పూజించండి. లేదా రాతి విగ్రహాలను కూడా పెట్టుకోవచ్చు. అయితే మూర్తులు వచ్చేటప్పటికి 3 అంగుళాలు లోపు అని ఒక ప్రమాణం ఉన్నట్లయితే 12 అంగుళాల వరకు కూడా ఉండొచ్చు అనేది రెండో ప్రమాణం. ఈ 3 అంగుళాల లోపు విగ్రహాలకి ఏదైనా మహానైవేద్య విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ కొంతవరకు కాస్తుంది. కానీ 12 అంగుళాల లోపు మనం విగ్రహాలు పెట్టినట్లయితే ఖచ్చితంగా దానికి నియమాలు పాటించాలి. ఏ విధంగా అయితే శాస్త్రం చెప్పబడిందో ఆ విధంగానే మనం దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకోకుండా పూర్తిగా శాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా విగ్రహారాధన అందరూ చేయవచ్చు. ఇక అభిషేకం ఇత్యాదులు అర్హత ఉన్నవారు మాత్రమే చేయాలి. వీలైతే ఫోటోల్ని, అంటే మనం ఎప్పుడైనా పూజ చేయడానికి ఎందుకు ప్రతిమని మనం ఆశ్రయిస్తూ ఉంటే ఆ మూర్తిని మనం ఊహించుకోవడానికి మనసులో ఒకవేళ ఊహించుకోలేకపోతే ఎదురుకుండా ప్రతిమ రూపంలో ఉంటాడు కాబట్టి మనం ధ్యానం చేసుకోవడానికి మాత్రమే ప్రతిమ వారధిగా నిలబడుతుంది. అంచేత వీలైతే ఎక్కువ ఫోటోలను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. విగ్రహాలు నియమాలు పాటించలేని వాళ్ళు.